నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. 5వ అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడి యొక్క ఉపాసన కొరకు చేయుటటువంటి సాధన వివరించినటువంటి కృష్ణుడు ఇవాళ 6వ అధ్యాయంలో ధ్యాన యోగం గురించి మరియు ధ్యాన సమాధి గురించి లోతుగా వివరిస్తాడు. ఇవాటి నుంచి 6వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః అంటాడు భగవంతుడు. సామాన్యంగా మనం కర్మయోగం వేరు మరియు సన్యాసం వేరు అని 2 విభాగాలుగా చేస్తాం. మరొకసారి చెప్పుకోవాలంటే కర్మయోగము అంటే ఏంటంటే కర్మ అంటే చేసేటటువంటి పని. కర్మయోగము అంటే ఏ పనినైతే చేస్తామో ఆ పని ద్వారా కేవలం పనికి సంబంధించినటువంటి ఉపయోగమే కాకుండా జ్ఞానంతో కూడినటువంటి పని చేయడం, ఒక పని చేయడం ద్వారా జ్ఞానం వృద్ధి కావించబడ్డం, దీన్ని కర్మయోగము అంటాం. ఏ పని అయితే చేయడం వల్ల జ్ఞానం లభిస్తుందో ఆ పని చేయడాన్ని ఇక్కడ కర్మయోగము అంటాం. ఇక కర్మయోగులు అంటే జ్ఞానం పెంచుకోవడం కోసం కర్మలు చేసేవారు. మరియు సన్యాసు అంటే ఏంటి? అహం న్యాస. ఎవడైతే అహం అంటే అహంకారాన్ని, న్యాస వదిలివేస్తాడో అతన్ని మనం సన్యాసి అంటాం. ఈ 2 వేరు విభాగాలుగా చూస్తాం. అంటే సన్యాసి అనేవాడు ఏమీ పని చెయ్యడు, కర్మలు చెయ్యడు. ఇక కర్మయోగి అనేవాడు మాత్రమే పని చేస్తాడు అనేటటువంటి 2 విభాగాలుగా చేయడం మనం అరుదుగా చూస్తుంటాం. ఇచ్చట కృష్ణుడు ఎవరు సన్యాసులు, ఎవరు కర్మయోగులు అనేటటువంటి లోకమునకు భిన్నమైనటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మన ముందు ఉంచాడు. కృష్ణుడు అంటాడు అనాశ్రితః కర్మఫలం అని. మనం సామాన్యంగా కర్మత్యాగము చేసిన వారు సన్యాసులు, కర్మలను చేయువారు కర్మయోగులు అని భావిస్తాం. అయితే కృష్ణుడు అంటారు ప్రతి ఒక్కరూ కూడా కర్మయోగము మరియు కర్మ సన్యాసము ఒకదానికొకటి విడిచి ఉండేది కాదు. కానీ సన్యాసి అంటే మనం చేసిన పనులన్నిటినీ భగవంతుడికి అర్పించడమే కానీ ఏమీ చేయకుండా తటస్థంగా కూర్చోవడం కాదు. సమస్తమైనటువంటి కర్మలను భగవంతుని యందు అర్పించేదే సన్యాస అనేటటువంటి భావాన్ని కూడా చెప్తారు. ఇచ్చట చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కర్మఫలముపై కోరికను భగవంతుడి హృదయంలో ఉంచడం. సన్యాసం అంటే తన యొక్క సంసారాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళడం కాదు. కర్మయోగము ఖచ్చితంగా చేయాల్సిందే. కార్యం కరోతి యః కర్మయోగి. ఎవరు చేయాల్సిన పని వారు తప్పకుండా చేయాలి. ఈ కారణం చేత సన్యాసము మరియు కర్మయోగము 2 ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉంటుంది, జతగా ఉంటుంది. నిజమైనటువంటి సన్యాసి కర్మయోగి అయి ఉంటాడు, మరియు నిజమైనటువంటి కర్మయోగి సన్యాసి అయి ఉంటాడు. ఇదొక్కటే కాకుండా మనకు తెలిసినట్లు కేవలం అగ్నిని త్యాగం చేసిన వారు, కర్మలను త్యాగం చేసిన వారు సన్యాసులు మరియు యోగులు అని అర్థం కాదు. చాలామంది సన్యాసి అంటే అగ్నిస్పర్శ ఉండదు, వాళ్ళు అగ్నిని తాకడానికి లేదు అంటే హోమాలు, యజ్ఞయాగాదులు వారు స్వయంగా చేయడానికి కుదరదు. అలాగా వారు ఒకవేళ పరమపదించినా కూడా వారిని అగ్నిలో తగలబెట్టరు, వారిని సమాధిలాగా పూజ చేస్తారు. బృందావనం చేయడము, సమాధి చేయడము జరుగుతుంది.
అగ్నిస్పర్శ ఉండదు అని అంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి వారిదే అయినటువంటి క్రియలు ఉంటాయి. బ్రహ్మచార్యం చేయాలి, అధ్యయనం చేయాలి, గురుకుల వాసం చేయాలి, గురువుల యొక్క సేవ చేయాలి. గృహస్థుడు అతిథి సత్కారం చేయాలి, సంసార నిర్వహణ. బ్రహ్మచారికి తర్వాత సన్యాసికి ఇద్దరికీ కూడా సేవ చేయడం గృహస్థుడి యొక్క కర్తవ్యం. అదేవిధంగా సన్యాసికి కూడా కర్తవ్యం ఉంటుంది. ఇదే విధంగా అందరికీ కర్తవ్యాలు ఉంటాయి. ఇక్కడ కృష్ణుడి యొక్క సందేశం ఏంటంటే, ఈ సన్యాసం అనేది ఎక్కడో కాషాయం బట్టలు కట్టుకున్న వాడిలో చూడడం కాదు. సాధకుడు అనేవాడు ప్రతి ఒక్కడు సన్యాసి, కర్మయోగి అయి ఉండాలి. సన్యాసం అంటే ప్రపంచాన్ని వదిలి దూరం పోవడం కాదు. ప్రపంచంలోనే ఉంటూ మానసికంగా అన్నిటికీ దూరంగా ఉండడమే సన్యాసి లక్షణం. శారీరకంగా దూరంగా ఉండడం కాదు. మనం హిమాలయాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్తాం. హిమాలయాల్లో తపస్సు చేసుకోవడాన్ని మన శరీరాన్ని దూరంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అయ్యో నా భార్యాపిల్లలు ఏం చేస్తున్నారు అని మానసికంగా ఆలోచిస్తూ శారీరకంగా అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. అదే సంసారంలోనే ఉంటూ ఇంట్లోనే కూర్చొని హిమాలయాల్లో తపస్సు చేస్తే ఎలా ఉంటుంది అని మానసికంగా ఆలోచించుకొని తపస్సు ఆచరించడం నిజంగా కర్మయోగం అవుతుంది. అంటే సన్యాసి అంటే శారీరకమైనటువంటి కర్మలను వదలడం కాదు, మానసికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మనస్సు నుంచి తీసివేయడాన్ని ఇక్కడ సన్యాస లక్షణం అని అంటారు. ప్రతి ఒక్క సాధకుడు ఎవరైతే ఉంటాడో ఆ సాధకుడు ఖచ్చితంగా కర్మయోగి తర్వాత సన్యాసి రెండూ కావాలి, రెండూ ఒకదానితో ఒకటి కలిసి ఉంటుంది అనేది కృష్ణుడి యొక్క సందేశం. తరువాత శ్లోకం, యన్యాసమితి ప్రాహుర్ ఆరోగ్యం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన అంటాడు భగవంతుడు. సన్యాసం కూడా ఒక కర్మయోగమే. కర్మఫలత్యాగము కూడా కర్మ చేసేడి కర్మయోగి యొక్క యోగములో ఒక ముఖ్యమైన భాగము అంటారు. ఇక్కడ అన్నిటినీ భగవంతుడికి అర్పించి ఫలము పైన ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా భగవంతుడిని పూజా దృష్టితో చేసేటటువంటి పనులు సాత్వికుల యొక్క సాధనము అంటాడు కృష్ణుడు. సన్యాసం అంటే కామ సంకల్పములను భగవంతుని యందు అర్పించడం. కామము అంటే ఇది చెయ్యాలి అని కోరుకోవడం, సంకల్పం అంటే చేస్తాను అని నిర్ధారించడం. ఇలాగా కామ సంకల్ప వర్జితం అంటే ఇదే సన్యాసం. మానసికంగా నాకు ఇది కావాలి అని పర్సనల్గా కోరుకోవడాన్ని వారు వదిలేస్తారన్నమాట. ఇచ్చట కృష్ణుడు వివరిస్తున్నటువంటి సన్యాసం గురించి ఏదైతే కృష్ణుడు చెప్తున్నాడో అది కాషాయం బట్టలు కట్టుకున్నటువంటి సన్యాసాశ్రమం గురించి కాదు. ఇది సాధనకు సంబంధించిన విషయం. సాధనా మార్గంలో కర్మయోగులు కర్మ సన్యాసులు అవ్వాలి, మరియు కర్మ సన్యాసులు కర్మయోగులు అవ్వాలి. ఇది కృష్ణుడి యొక్క సందేశం. మనం సాధన చేసేటప్పుడు కర్మ ఎలా ఉండాలి? కర్మ చేయడము ఉండాలి, ఫలత్యాగము ఉండాలి. ఇలాంటప్పుడు అందరూ చేయవలసినటువంటి కర్మ అని ఏ కర్మ అయినా పరిగణించబడిందా? సాధకుడి యొక్క సామాజిక కర్తవ్యం ఏంటి? సమాజమునందు ఒక సాధకుడు ఏ విధంగా స్పందించాలి? కర్మ ఎప్పుడు అంతమవుతుంది? ఎంతవరకు నేను కర్మ చేయాలి? దాని అంతం ఏంటి? దానికి ముగింపు ఉందా లేదా? సాధనకు మరియు కర్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ విధంగా చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి. వీటన్నిటికీ కృష్ణుడు తర్వాతి శ్లోకాలను వివరిస్తాడు. ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శవః కారణముచ్యతే అని అంటాడు. ఈ శ్లోకాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక సాధకుడు తన యొక్క నిత్య కర్మలను
ఎంతవరకు చెయ్యాలి, మరియు ఎక్కడ నుండి వదలాలి అనేది ఒక విధమైతే, మరొకటి ఏంటంటే సామాజికంగా ఒక సాధకుడి యొక్క కర్తవ్యం ఏంటి. సమాజంలో మనం కూడా ఒక వ్యక్తి కదా. సమాజం అందించేటటువంటి అన్ని సహకారాలు మనం పొందుతున్నప్పుడు మన కర్తవ్యం ఏంటి, సమాజంలో మనము ఒకరిగా మనకు చేయవలసినటువంటి కర్తవ్యం చేయడం. అలాగా సామాజిక కర్తవ్యం ఏంటి అనేది ఈ శ్లోకం వివరిస్తుంది. అంటే కృష్ణుడు అంటాడు, ఇంకా సిద్ధిని పొందకుండా, అంటే సాధన చేస్తున్నాడు, ఇంకా సిద్ధిని పొందలేదు, సాధనా మార్గంలో ఉన్నాడు, ఇంకా సిద్ధిని పొందకుండా సాధన చేస్తున్న ఒక సాధకుడు తాను సిద్ధిని పొందేంత వరకు తన యొక్క అన్ని విహిత కర్మలు చేస్తూనే ఉండాలి. తాను చేయవలసినటువంటి అన్ని కర్మలు చేస్తూ ఉండాలి, దేనిని కూడా వదలడానికి లేదు. ఒకసారి సిద్ధిని పొందిన తరువాత అతను సమాధి స్థితి యందు భగవంతుడిని అంతరంగంలోనే చూడగలడు. ఆ స్థితిలో అతనికి మిగిలిన అన్ని కర్మల కన్నా అంతరంగంలో భగవంతుడిని చూసే కర్మే చాలా ప్రధానమవుతుంది. ఒకసారి మనస్సులోనే భగవంతుడిని చూడడానికి వచ్చేసింది అనుకోండి, దాని సమాధి స్థితి అంటాం. ఆ స్థితిలో అతను కర్మను చెయ్యకూడదు అని కాదు, అసలు చేయలేడు అసలు. ఎందుకంటే లోపలే భగవంతుడిని చూస్తున్నవాడు బయటి ప్రపంచంలో ఎలా ఉండగలడు, ఉండలేడు. ఆ సిద్ధిని పొందేంత వరకు, సమాధి స్థితిని పొందేంత వరకు తన యొక్క నిత్య నైమిత్తిక కర్మాలను అన్నిటినీ కూడా చేస్తూనే ఉండాలి అని అంటాడు కృష్ణుడు. తర్వాత అపరోక్ష జ్ఞానం వచ్చిన వాడు సదా సమాధి స్థితి యందు ఉండడం సాధ్యం కాదు. అంటే ఇది అపరోక్ష జ్ఞానం అనేది ఈ యొక్క సమాధి స్థితి ఎవరైతే పొందుతారో దానికన్నా కొద్దిగా తక్కువ వస్తాయి. అంటే అతన్ని సమాధి స్థితికి పొందడానికి కావాల్సిన అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి, కానీ ఇంకా పొందలేదు అని అర్థం. అలా ఆ మార్గంలో ఉన్నవాడు, అపరోక్ష జ్ఞానంలో ఉన్నవాడు ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉండడం సాధ్యం కాదు. అతను బయట ప్రపంచానికి రావాల్సి ఉంటుంది. అప్పుడు అతనికి ముఖ్యమైన కర్మ ఏమిటి అంటే శాస్త్రం చదవడం, వినడం, మంత్రజపము, ప్రవచనం మొదలైన అన్ని విహిత కర్మలు కూడా అతడు చేస్తూనే ఉండాలి. సో ఇవన్నీ కూడా అపరోక్ష జ్ఞానం వచ్చేంత వరకు ఇవన్నీ చేస్తూనే ఉండాలి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే సమాధి స్థితిలో వెళ్ళగలడో అప్పుడు ఈ కర్మలు అవసరం లేదు. ఉదాహరణకు ఒక అపరోక్ష జ్ఞాని ధ్యానమున కూర్చున్నాడు. అతడు తన అంతరంగంలో భగవంతుడిని చూస్తున్నాడు మరియు ఆ ఆనందంలో మునిగిపోయి ఉన్నాడు అనుకుందాం. అది ఉదయం, సూర్యోదయ కాలం, స్నానం చేసి సంధ్యావందనం చేసే సమయం అది. ఆ సందర్భంలో అతను స్నానం చేసి సంధ్యావందనం చేయకుండా ధ్యానంలో భగవంతుడిని దర్శిస్తున్నాడు. ఇప్పుడు సంధ్యావందనం చేసే టైంలో ధ్యానం చేస్తున్నాడు కదా, అది దోషం వస్తుందా రాదా అంటే రాదు అని అంటారు. ఎందుకంటే సంధ్యావందనం చేయకుండా అతనికి ఎలాంటి దోషం రాదు. ఎందుకంటే సంధ్యావందనం చేసే దేనికోసం, భగవంతుడిని దర్శించడం కొరకు. అయితే అతడు ధ్యానంలోనే భగవంతుడిని దర్శనం చేస్తూ ఉన్నాడు. ఇలా అపరోక్ష జ్ఞానికి కర్మబద్ధత ఉండదు. సమాధి స్థితి నుండి బయటకు వచ్చిన పిదప ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే భగవంతుణ్ణి గుణగానం చేయడం, అధ్యయనము, ప్రవచనము, జపము మొదలైనవి చేయటం. ఒక అపరోక్ష జ్ఞాని అంటే ఎవరుంటే దాని గురించి లక్షణాలని ముందు శ్లోకాలు చెప్తారు. అతడు ఎవరిని అపరోక్ష జ్ఞాని అంటాం అనేది ముందు చెప్తారు. అంటే సమాధి స్థితిని చేరుకోగలటువంటి స్థితిలో అపరోక్ష జ్ఞాని ఉంటాడు. ఎవరైతే ఎక్కువసేపు సమాధి స్థితిలో ఉండలేరో, వేరే కర్తవ్యాలు ఉంటాయో వారిని అపరోక్ష జ్ఞానులు అంటాం. ఇప్పుడు మీకు దీని ఒక ఉదాహరణ పూర్వకంగా వివరిస్తే, మనం జీవ సమాధులు అవుతారు చాలామంది పుణ్యపురుషులు, మహానుభావులు మనం చూస్తూనే ఉంటాం. మనకు తెలిసి రాఘవేంద్ర స్వామి కానివ్వండి,
ఇంకా చాలామంది మహానుభావులు జీవించి ఉన్నప్పుడే సమాధికి చేరుకుని ఉంటారు. ఇక్కడ మనం ఒక సన్నివేశం చూడొచ్చు. రాఘవేంద్ర స్వామిని ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే చాలా జ్ఞానాన్ని గడించి సన్యాసాశ్రమాన్ని తీసుకొని తన యొక్క కర్తవ్యం ఏంటి, నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించాలని కాషాయం ధరించి సంచారం చేస్తూ అక్కడక్కడ ఒక్కొక్క ఊళ్ళోనూ తన యొక్క ప్రబోధాన్ని వినిపిస్తూ భగవంతుని వైపు మనస్సును మరల్చేలాగా చేస్తూ అక్కడి నుంచి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళు. ఇది మనం చూస్తూ ఉంటాం. అపరోక్ష జ్ఞాని ఇలా ఈ విధంగా ఉంటాడు. అతడికి ఏ విధమైనటువంటి ఇంద్రియ చాపల్యం ఉండదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, స్వార్థం చూసుకోవడం అది ఉండదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి చెప్పి వారిని కూడా ఉద్ధరింపచేయాలనేటటువంటి లక్షణం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు సన్యాసంతో సంచరిస్తూ ఉంటారనమాట. ఇది మనం చూస్తాం. ఇది ఒక స్టేజ్ వరకు వెళుతుంది. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు కూడా ఇంకా తెలుసుకుంటూ కర్మయోగాన్ని చేస్తూ వాళ్ళలో కూడా జ్ఞానం వృద్ధి గావించబడుతూ ఉంటుంది. ఒక స్టేజ్కి ఏమవుతుందంటే వారు ఈ లౌకిక ప్రపంచంలో ఎమడడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఒక జపం చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, ఒక గంట సేపు 2 గంటల సేపు చేసుకో. తర్వాత భక్తులు వస్తారు, వాళ్ళకి ఏదో 4 మాటలు చెప్పాలి, శిష్యులకు పాఠం చెప్పాలి. ఈ సామాజికమైన కర్తవ్యాలన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ వెళ్ళినప్పుడు ఒక స్టేజ్లో ఇవన్నీ చేయడం కుదరదు. ఎక్కువసేపు భగవంతుడిలోనే లీనమైపోవాల్సి ఉంటుంది. ఆ స్థితి వచ్చేస్తుంది. అప్పుడేం చేస్తారు, ఇక నేను ఈ జన్మలో ఈ సాధన చేసింది చాలు, ఇక నేను జీవ సమాధి అయిపోతాను. అంటే ఏంటి, నేను ఇక ధ్యానంలోనే భగవంతుడిని చూస్తూ ఉంటాను అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, కూర్చొని ఇక నేను జీవ సమాధికి వెళ్తున్నారు, నన్ను బృందావనం చేసేయండి. ఎందుకు బృందావనం చేయాలి? అసలు మామూలుగా ఇక్కడే కూర్చొని ఈ యొక్క ధ్యానం చేసుకుంటూ సమాధి స్థితిలో గంటల తరబడి ఉన్నాడు అనుకుందాం. ఒక 24 గంటలు సమాధి స్థితిలోనే ఉన్నాడు అనుకుందాం. అప్పుడేమవుతుంది, వారి చుట్టూ ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, ఈయన సమాధి స్థితిలో భగవంతుని చూస్తూ ఉన్నారంట. అదేంటి, ఇది చాలా బాగుంది కదా, మనం కూడా అలాగే చేద్దామని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వదిలేసి కళ్ళు మూసుకొని దేవుణ్ణి చూడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా అందరూ చేశారనుకోండి, సామాజికంగా చేయవలసినటువంటి కర్తవ్యాలు చేయడం కుదరదు. ఎవడి పని వాడు చేసుకోరు. ఎందుకంటే సిద్ధపురుషుడైతే భగవంతుని చూడగలడు. ఇప్పుడు తండ్రి, నేను దేవుడు పూజ చేయను, నువ్వు సంధ్యావందనం చేయి, నాకు అవసరం లేదు, నేను మనసులోనే దేవుణ్ణి చూస్తాడు తండ్రి అన్నాడు అనుకోండి. కొడుకేమంటాడు, నాకు అవసరం లేదు, నేను కూడా మనసులోనే చూస్తాను అంటాడు. ఏమీ తెలియకపోయినా అంటాడు. అలాగా దారి తప్పించిన వాళ్ళు అవుతాం. అందుకే వెనకటికి వారు ఒక స్థితిలో సమాధి లోపలికి వెళ్ళిపోయేవారు. సమాధి లోపలికి వెళ్ళిపోవడం అంటే ఇక పూర్తి ఈ యొక్క లౌకిక ప్రపంచంతో అన్ని రకాల తెగదింపులు చేసుకొని భగవంతుడి యందే అంతర్లీలమవడం ఈ సమాధి స్థితి. అది చిట్ట చివరి స్థితి. ఇది అపరోక్ష జ్ఞాని సమాధి స్థితికి కన్వర్ట్ అయిపోతాడు. అది ఒక సందర్భంలో జరుగుతుంది. ఈ రాఘవేంద్ర స్వామి గారి వృత్తాంతం తీసుకున్నట్టయితే అపరోక్ష జ్ఞానం నుండి ఏ విధంగా సన్యాసం పొందాడు అనేది, సజీవంగా బృందావనంలో ప్రవేశించాడనేది మనకి ఈ ఘట్టం అక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకో విధంగా చూద్దాం. ఇది ముఖ్యంగా ఒక సాధకుడి యొక్క సామాజిక నడక ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ప్రవర్తించాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సామాజిక దృష్టిలో కర్మ అంటే ఏంటి? కర ప్లస్ మ, కర్మ. కరము అంటే ఏంటంటే కందాయము అంటే పన్ను. భగవంతుడి దృష్టిలో కర్తవ్యము, నీ డ్యూటీ అని అర్థం. దేనినైతే మనము కందాయము అని తెలిసి మనము చేయాలో అది కర్మ. మనం భగవంతుడి రాజ్యంలో ప్రజలై ఉన్నాం కావున మనం అతడికి పన్ను చెల్లించాలి. ఈ చెల్లించేటటువంటి పన్నే కర్మ అని అంట. మనం ఎవరు చేయాల్సిన పన్ను వాళ్ళు చేయాలంటే అదొక పన్ను భగవంతుడికి సమర్పించడం. ఏదో ఒక కోరికతో దేవాలయంలో మనం కానుకలు హుండీలో వేయడం నిజమైన కర్మ కాదు. దానిని భగవంతుడు ఆశించడు. భగవంతుడు మన ద్వారా ఆశించేటటువంటి కర్మ ఏంటి అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి శుశ్రూష చేయడం, సేవ చేయడం.
ఒక సాధకుడు అపరోక్ష సాధకుడు అయ్యేంత వరకు అతని సాధన యందు ఇది ముఖ్యమైన సాధన. అతడు సమాజ సేవ చేస్తూనే ఉండాలి. సమస్త జీవజాతముల మీద దయ ఉండాలి. సేవా మనోవృత్తి ఇది చాలా ముఖ్యం. యోగశాస్త్రంలో దీన్నే ఉటంకిస్తారు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటటువంటి 4 మనోవృత్తులు ఒక సాధకుడిలో ఉండాలి అని అంటారు. మైత్రి అంటే ఏంటి? మంచివారితో, సజ్జనులతో సావాసం చేయడం, స్నేహం చేయడం. ఎక్కడ మంచితనం ఉందో వారితో స్నేహం చేయాలి. ఇక రెండవది, దుఃఖం ఎప్పుడైతే కనిపిస్తుందో, ఎవడైతే చాలా కష్టాల్లో ఉన్నాడో వారిపై కరుణ ఉండాలి, వారికి సేవ చేయాలి. ఎవరైతే చాలా వృద్ధిలో ప్రగతి పథంలో ఉండి చాలా ఐశ్వర్యంగా శ్రీమంతుడిగా ఉంటాడో వారిని చూసి సంతోషపడ్డం, వారిని చూసి మనం చిన్నబుచ్చుకోకుండా సంతోషపడ్డమే ముదితం అంటాం. సుఖంగా ఉన్న వాళ్ళని చూసి ముదితం, మనము సంతోషపడాలి. కష్టాల్లో ఉన్నవాడికి జాలిపడాలి. 4వది, దుష్టులకు దూరంగా ఉండడం ఉపేక్ష. చెడ్డవాళ్ళతో గొడవలకు వెళ్లకుండా, ద్వేషించకుండా దూరంగా ఉండడమే ఉపేక్ష, వాళ్ళని అలా వదిలేయడమే. ఇలా ఒక సాధకుడి జీవనంలో ఈ 4 మహత్తరమైనటువంటి సామాజిక కర్తవ్యాలు. ఒక సిద్ధపురుషుడు సదా అంతర్ముఖుడుగా ఉంటాడు. అతడికి ఈ సామాజికమైనటువంటి బద్ధతలు ఉండదు. అతనికి ఈ 4 ఆచరించడం సాధ్యపడదు. అతనికి ఆనందావృద్ధికి కారణం ఏంటంటే శమః అని అంటారు. అంటే భగవంతుని యందే మనస్సును ఉంచేవాడు. కావున అతడికి భగవంతుని యందే మనస్సు ఉంచిన వాడికి మళ్ళీ వేరే ఎందుకు? నీళ్లలోనే ఉండే చేపకు ప్రత్యేకంగా స్నానం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి యందే ఎప్పుడూ మనస్సును పెట్టేవాడికి ఇంకా వాడు సామాజికంగా ఏ పనులు చేయలేడు. ఈ విధంగా లోకసేవ అనేటటువంటి ఒక సాధకునికి చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేది ఈ శ్లోకంలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. యోగారూఢునికి అంటే సిద్ధపురుషుడికి ఎలాంటి కర్తవ్యాల బద్ధత ఉండదు. అతనికి సమాజంలో ఏది చేయకపోయినా పర్లేదు. అంటే ఏంటంటే అతను చేయలేడు, చెయ్యకూడదు అని కాదు, అతను చేయలేడు. అతడు అంతరంగమునందు భగవంతుని దర్శించుకుంటాడు, అన్నీ దర్శించుకుంటాడు. తర్వాత మనలో ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది, ఇలాంటి అప్రోక్ష జ్ఞానాన్ని ఏ విధంగా గుర్తించాలి? దీన్ని తర్వాత శ్లోకంలో భగవంతుడు చెప్తాడు. మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం ఇలా ఉన్నాయండి. ఇప్పుడు ఋగ్వేదం అంటే ఏంటంటే పద్య భాగం అంటాం, యజుర్వేదము గద్య భాగం, సామవేదము గాన భాగం. మీకు మంత్రాలు దాంట్లో ఉన్నవి దీంట్లోనే ఉంటాయి. మరి ఋగ్వేదం ఎందుకండి, యజుర్వేదం ఎందుకండి అని అనొచ్చు. ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకోండి, ఒక పురుష సూక్తాన్ని తీసుకున్నట్టయితే, ఓం సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రాపాద్ సభూమిం విశ్వతో వృత్వాత్యాదిష్టదశాంగులం. ఇది పురుష సూక్తం, ఋగ్వేదంలో ఉన్నటువంటిది. ఇది రాగయుక్తంగా ఉంటుంది. దీంట్లో పులు స్టాపులు కామాలు చాలా తక్కువ ఉంటాయి. ఇలాగా మనం చెప్పుకుంటూ పోయామనుకోండి, మనం భగవంతుని ఒక యజ్ఞం చేయాలనుకోండి, యజ్ఞం చేసేటప్పుడు ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు మనం నెయ్యి ఎప్పుడు వేయాలి, భగవంతుని ఆరాధన ఎప్పుడు చేయాలి, ఇది కుదరదు. అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పామనుకోండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదంతా అయిపోయిన తర్వాత వేయాలి. ఎందుకంటే అంతవరకు కాన్సన్ట్రేషన్ కావాలి కదా. అందుకని ఋగ్వేదం ఎప్పుడు వాడతారంటే భగవంతుని స్తుతి చేసేటప్పుడు, స్మరణ చేసేటప్పుడు ఋగ్వేదాన్ని పాటిస్తారు. ఋగ్వేదాన్ని పఠించినట్లయితే దీంట్లో పులు స్టాపులు కామాలు చాలా తక్కువ ఉంటాయి. స్వరం చాలా లాగాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓం గణానాన్ త్వా గణపాతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతబెస్సేదసాదానం. ఎక్కడ ఆపడం అనేది ఉండదు, స్వరాన్ని ఎక్కడ ఆపడం అనేది ఉండదు.
ఇది మనం అది అయిపోయేంత వరకు మన చెయ్యి కదలదు. ఏదైనా పూజ చేయాలన్నా అభిషేకం చేయాలన్నా చెయ్యి కదలదు. అది అయిన తర్వాతే వెళ్ళాలి. దానికి ఏం చేస్తారంటే యజుర్వేదాన్ని వాడతారు. యజ్ఞయాగాదులకు తర్వాత ఏదైనా పూజ పురస్కార అభిషేకాలకు యజుర్వేదాన్ని వాడతారు. యజుర్వేదంలో మనం మంత్రం చెబుతూనే కార్యాన్ని చేయొచ్చు. ఓం సహస్రాశీర్ష పురుష అని చెప్పేసి అప్పుడు నెయ్యి పోయడం. సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్టదశాంగులం ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. దీంట్లో ఎక్కువ లాగడాలు ఉండవు. ఎప్పుడైతే లాగడాలు ఉండవో అక్కడ మనకు సమయం దొరుకుతుంది, పని చేసుకోవచ్చు. అందుకే కాన్సన్ట్రేషన్ కొన్నిటికి ఎక్కువ ఉండాలి, కొన్నిటికి అవసరం లేదు. అదేవిధంగా సిద్ధపురుషుడికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టయితే ఎప్పుడు ధ్యాన సమాధిలో ఉన్నవాడికి సామాజికమైన కర్తవ్యం ఎలా చేయగలడు? చేయలేడు కదా, పూర్తి అయ్యేంత వరకు చేయలేడు. అది తెలిసినవాడు అనుకోండి, కొద్దిగా అపరోక్ష జ్ఞాని అనుకోండి, విషయాలు తెలుసు, కొద్దిగా విషయాలు తెలుసుకుని దాన్ని ప్రచారం చేసి సామాజిక కర్తవ్యం చేస్తాడు. ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత శ్లోకం, యదాహి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే అంటాడు. అంటే అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణాలు చెబుతూ కృష్ణుడు అంటాడు, యదాహి న ఇంద్రియ అర్థేషు న కర్మసు అనుషజ్జతే. చాలా ముఖ్యమైన విషయం. అంటే అపరోక్ష జ్ఞాని ఇంద్రియముల లాగెడి విషయములు అంటే ఇంద్రియాలు ఏ విషయాన్ని లాగుతాయి? శబ్దము, రూపము, రసము, గంధము, స్పర్శ. శబ్దం అంటే ఏంటి? చెవులు ఏదైనా ఒక వినాలని చాలా కుతూహలంతో లాగుతూ ఉంటుంది. అదే రూపము, ఒక విషయాన్ని చూసామనుకోండి దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని కళ్ళు అనేది లాగుతూ ఉంటుంది. రసము, నోరు ఊరడం, ఏదైనా తినాలని చెప్పేసి నాలుక లాగుతూ ఉంటుంది కదా, దాని రసము. గంధము, ముక్కు వాసన చూడాలనిపిస్తుంది. స్పర్శ, చర్మం. ఇలా ఈ విషయాలు ఇంద్రియాలని బాగా లాగి లౌల్యానికి లోనవుతాయి. ఈ విధమునైనటువంటి స్పర్శ, శబ్దము, రూపము, రసము, గంధము మొదలైన ఏ విషయంలోనూ ఈ అపరోక్ష జ్ఞాని అంటిపెట్టుకుని ఉండడు. అంటే అతనికి ఇవి లాగవు, ఇవి అతని లౌల్యము ఉండదు. అతడు క్రియలను చేస్తాడు, అయితే దానిని తనకు అంటించుకోడు. సాధనా మార్గంలో ఉన్నటువంటి సాధకుడు అతి కష్టం మీద ఇంద్రియాలను నిగ్రహిస్తే అపరోక్ష జ్ఞాని చాలా సహజంగా నిగ్రహిస్తాడు. ఒక పాము పోతుంది అనుకోండి, మనం ఆ పాము పోతుంటే మనకి పాముకు సంబంధించిన ఏమీ తెలియదు అనుకోండి, దాన్ని చూసి భయపడిపోయి గజగజగా వణికి దాన్ని ఎక్కడ వెళ్ళిందో ఒక పొడవాటి కట్టను తీసుకొని చంపాలా వద్దా, ఎలా చూడాలి, ఎలా చంపాలి, చాలా భయంతో దాన్ని కొడతాం. అదే పాములు కొట్టేవాడు ఉన్నాడు అనుకోండి, ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, మనలాగా వాడు చాలా కష్టపడ్డాడు. వాడు సులువుగా తీసుకొచ్చి ఆ పాము తలను గట్టిగా పట్టుకొని ఒక చేత్తో తోకను పట్టుకుంటాడు. మనం దాన్ని చూడ్డానికే మనం భయపడిపోతాం. అది చాలా సహజంగా న్యాచురల్గా పట్టుకుంటాడు, అతనికి ఏమీ భయం ఉండదు. అదేవిధంగా ఒక సాధకుడు చాలా కష్టం మీద ఇంద్రియాలను నిగ్రహిస్తే అపరోక్ష జ్ఞాని చాలా న్యాచురల్గా నిగ్రహిస్తాడు. అతనికి ఇలాంటివి అనిపించదు. శబ్దము, రూపము, రసము, గంధము, స్పర్శ మొదలైన సుఖాలకు సంబంధించిన ఏం వచ్చినా కూడా అతడిలో ఏ విధమైనటువంటి నిర్వికారాలు ఉండడు. ఇక అపరోక్ష జ్ఞాని అంటే ఏ స్టేజ్లో వస్తుంది అంటే, ఎవరైతే సాధనలో ఇంద్రియాలను నిగ్రహిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ తద్వారా ఇంద్రియాలను నిగ్రహిస్తూ మనస్సును నిగ్రహిస్తూ వెళ్తాడో ఒక స్టేజ్కి అతను అపరోక్ష జ్ఞాని అవుతాడు. అపరోక్ష జ్ఞాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ సమాధి స్థితి. ఇలా ఒక్కొక్క స్టేజ్లో సాధన అనేది జరుగుతుంది. ఇక్కడ అపరోక్ష జ్ఞాని ఇంద్రియాలను సహజంగా నిగ్రహిస్తాడు. ఋగ్వేదంలో ఒక మాట వస్తుంది, ఈ జగత్తును నియంత్రించేవాడు నరసింహుడు, అతడి సంకల్పమే నా సంకల్పం కాని
అతడి హృదయంలో ఏ కోరికలు కలదో అదే నా భావన, కానీ నాకు ప్రత్యేకమైన కోరికలు భావనలు ఏమీ వద్దు. భగవంతుడు ఏమి చెయ్యాలనుకుంటాడో భూమిపైన అది నా ద్వారా చేయించని నేను ఒక సమిధలాగా భగవంతుడు చేయబోయే సేవకు నేను ఉపయోగపడతాను అంటాడు. అందుకే కలియుగంలో వచ్చినంతమంది గురువులు వేరే ఏ యుగంలోనూ రారు. ఎందుకంటే కలియుగంలో రాక్షసులు ఎక్కడుంటాడు? కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ రాక్షసులకు ఉపాధి ఉంది, వాళ్ళకు ఒక రూపము అవన్నీ ఉన్నాయి. ద్వాపర యుగంలోనూ కలియుగంలోనూ రాక్షసులకు ఉపాధి ఉండదు, ఒక శరీరం ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మనుష్యుల యొక్క మనస్సులోనే ఉంటారు. ఆ మనస్సులో ఉండి రాక్షస కృత్యాలను చేస్తూ ఉంటారు. కాబట్టి కలియుగంలో మనం మనిషిని చంపడానికి కుదరదు. రాక్షసుని చెప్పాలంటే మనస్సును సంస్కరింపజేయాలి. దానికి ఈ యొక్క గురువులందరూ భగవంతుడు పంపిస్తాడు. అలాగా భగవంతుడు చేయబోయే సేవకు నేను ఒక సహాయకారిగా ఉంటాను అని చెప్పే భావనలో అపరోక్ష జ్ఞాని ఉంటాడు. భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా తాను చెయ్యడు. నాలో విరుద్ధమైన సంకల్పాలు ఎన్నటికీ కలగకుండని అని ఒక అపరోక్ష జ్ఞాని కోరుకుంటాడు. అతడు దేనిని కూడా ఇంద్రియముల ద్వారా అనుభవించాలని కోరుకోడు, పరితపించడు. ఒకవేళ ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి అనుభవాన్ని ప్రభావితమై దానికి అంటుకోడు. అన్నిటినీ తటస్థంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరు పుట్టినప్పుడే ఎవడు తాగుబోతులు కారండి. వారికి మొదట కొద్దిగా రుచి చూపిస్తారు. ఒకసారి తాగు, నీకు ఇష్టమైతేనే తాగు, మళ్ళీ నీకు బాగలేదంటే వదిలిపెట్టేసే, మేమేం బలవంతం చేయమంట. ఒకసారి తాగిపిస్తారు. తర్వాత రెండోసారి అది నిన్న సరుకు బాగుందో లేదో తెలియదు, ఇది ఒక్కసారి టేస్ట్ చేయి, ఇది కూడా బాగుంటేనే తాగు, లేకపోతే తాగొద్దు అంటారు. రెండోసారి తాగుతారు. అలాగా అలవాటైపోతుంది అతనికి. అలాగా దాన్ని పూర్తిగా జీర్ణం చేసేసుకుంటాడు. ఇలాంటి ఇంద్రియాలు లాగడాము అపరోక్ష జ్ఞానిలో ఉండదు. దేనిలోనూ చిక్కుపడ్డు. ఒకసారి తిన్న పదార్థాన్ని మళ్ళీ తినాలని అతనికి అనిపించదు. దేనిపైన కూడా మక్కువను పెంచుకోడు అని అంటారు. ఈ విధంగా అపరోక్ష జ్ఞాని కోరుకుంటాడు. సాధకుడి యొక్క తరువాత స్థితి అపరోక్ష జ్ఞానం రావడం. అంటే సాధకుడు చాలా బలవంతంగా అతి కష్టం మీద ఇంద్రియాలను నిగ్రహిస్తే అపరోక్ష జ్ఞాని సహజంగా నియంత్రిస్తాడు. ఆ స్థితికి చేరుకోవడమే అపరోక్ష జ్ఞానము అని అంటాము. సో తర్వాత ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి అనుభవాలకు ప్రభావితమై అంటుకోడు, అన్నిటినీ తటస్థంగా చూస్తూ ఉంటాడు. మనం సముద్రం ఒడ్డుపైన కూర్చుంటాం. సముద్రాన్ని చూస్తూ మనకేమనిపిస్తుంది? అక్కడ అనేక విధమైనటువంటి అలలు వస్తూ ఉంటాయి. దాన్ని చూస్తూ చాలా సంతోషంగా గడుపుతాం. చిన్న అల వస్తుంది, చాలా పెద్ద అల వస్తుంది, దాన్ని చూసి సంతోషపడతామే కానీ అయ్యో ఇదెందుకు చిన్న అల వచ్చింది, ఇదెందుకు చాలా పెద్ద అల వచ్చింది, ఎవరు తల చెడుపుకొని గందరగోళానికి లోనవ్వం కదా. వచ్చిన దానిని మనం ఆస్వాదిస్తాం అంతే. చిన్న అల వచ్చినా ఆనందపడతాం, పెద్ద అల వచ్చినా కూడా అంతే ఆనందపడతాం. ఇక్కడ జీవనం అనేటటువంటి సాగరంలో కష్టాలు సుఖాలు కూడా అలల వలె వచ్చిపోతూ ఉంటాయి. దానిని నియంత్రణ మన చేతిలో ఉండదు. సముద్రపు అలలు చూసి మనం ఎలాగైతే సంతోషపడతామో ఈ జీవనంలో వచ్చేటటువంటి అలలను చూసి సహజంగా సంతోషమై బ్రతకడమే అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణం. రిసీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సుఖం వచ్చిందా సంతోషపడు, దుఃఖం వచ్చిందా భయంకరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక స్థితి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖము దుఃఖాన్ని కట్టుకొని వస్తుంది, దుఃఖము సుఖాన్ని కట్టుకొని వస్తుంది. దీనిని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అధ్యాయంలో కృష్ణుడు ధ్యానం చేసేటటువంటి ప్రక్రియను ముందే వివరించారు. దానికోసం మనం మనస్సు ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, మనం ఏ విధంగా సిద్ధపురుషులు అవ్వాలి, దానికి ఏం చెయ్యాలి. ఇప్పుడు అపరోక్ష జ్ఞాని ఇప్పుడు చాలా స్టేజ్లు ఉన్నాయండి. మొదట సాధనను ప్రారంభించాలి. తర్వాత సాధనను చేస్తూ కర్మలు చేస్తూ ఎలాంటి కర్మ చేయాలి? జ్ఞానము పెంచేటటువంటి కర్మలు చేయాలి.
అలాంటి కర్మ చేస్తూ తర్వాత దేనిని అంటుపెట్టుకోకుండా కర్మయోగము కర్మ సన్యాసము రెండూ చేస్తూ వెళితే ఇంద్రియాలు నిగ్రహించబడతాయి, జ్ఞానము పెంపొందించబడతాయి. ఇది చేస్తూ చేస్తూ ఒక స్థితికి అపరోక్ష జ్ఞానం ఏర్పడుతుంది. తద్వారా ఇంద్రియాలని సహజంగా మనం నిగ్రహించవచ్చు. తరువాత పెద్దయ్యాక ఏమవుతుంది, తర్వాత ఇంకా అలాగే జ్ఞానం పెంచుకుంటూ పోతే సమాధి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఇంట్లో ఏదైనా స్వీట్ చేశారనుకోండి, దాన్ని చూస్తే ఏమవుతుంది, తినాలని కోరిక పుడుతుంది. చాక్లెట్ చూసినా కోరిక పుడుతుంది. వాళ్ళ మనసులో అదే నిలిచిపోతుంది. ఆటలు ఆడితే ఆటలాడాలనే దాంట్లోనే నిలిచిపోతుంది. ఇలా నిలిచిపోతుంది అనమాట. అదే కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యామనుకోండి, మన చేతి నిండా డబ్బులున్నాయి, మనం బయట పోతూ ఉంటే అదే చిన్నప్పుడు తిన్నటువంటి చాక్లెట్ కనిపిస్తుంది, చిన్నప్పుడు ఆటలాడినటువంటి ఆటలు కనిపిస్తాయి. కానీ మనం దాన్ని చూస్తూ తటస్థంగా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలా ఆడుకునేవాడిని అంతే, నేను దాన్ని తినాలి ఆడుకోవాలి అని మనలో అనిపించదు. అంటే మనము సహజంగా దాన్ని నిగ్రహించగలుగుతాం. చిన్నపిల్లలు నిగ్రహించుకోలేరు. ఒక చాక్లెట్ చూసిన తర్వాత చిన్నపిల్లడు ఏం చేస్తాడు, ఇదేంటిది నాకు కావాలి తినాలి అనిపిస్తుంది పెద్దవాడు ఏమనిపిస్తుంది, ఇది సహజంగా నిగ్రహిస్తాడు. ఇవన్నీ తినడం ఏముంది, ఆ టైం అయిపోయింది, ఇవన్నీ కూడా ఎంత సుఖం ఇస్తుంది, చాలా సహజంగా దాన్ని వద్దని తిరస్కరించుతాడు. ఇలాగా ఒక్కొక్క స్థితి ఒకలాగుంటుంది. ఒక మహిళను చూసామనుకోండి, చాలా రూపవతి సుందరవతి అయినటువంటి మహిళను చూస్తే పెద్దవాడికి ఏమనిపిస్తుంది, చాలా అందంగా ఉంది, ఈమెతో ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, ఇలా కోరికలు పుడతాయి. చిన్నపిల్లవాడికి ఏమనిపిస్తుంది, చాలా అప్పుడే పుట్టినటువంటి పాపకు, ఒక 6 ఏళ్ళ అబ్బాయికి ఏమనిపిస్తుంది, తల్లిలాగా కనిపిస్తుంది. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కలాగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఏ స్థితిలోనో వికారాలు కలవకుండా నిర్వికారంగా ఉండటమే మనం అభ్యాసం చెయ్యాలి. ఆ అభ్యాసం చేయడానికే సాధకుడికి జ్ఞానం పెంచుకున్న జ్ఞానాన్ని ఆచరణలోకి పెట్టడం, తర్వాత కర్మ సన్యాసము అంటే వైరాగ్యము అంటాం. దేనిలో ఎక్కువ అంటిపెట్టుకోకుండా ఉండడం, టు నో ద లిమిటేషన్స్ ఆఫ్ ది యూనివర్స్. ఏదైనా కూడా నాకు ఎంతవరకు సుఖం ఇవ్వగలదు, దానిలో నేను చిక్కుపడ్డం అవసరమా, ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం. ఇది చేస్తూ పోయామనుకోండి, సాధన ద్వారా ఇంద్రియాలు సహజంగా నిగ్రహించబడతాయి. ఆ స్థితిని మనం అపరోక్ష జ్ఞానం అంటాం. అలాగే పోతూ నిగ్రహిస్తూ జ్ఞానం పెంచుకుంటూ పోతే ఇక మనం సామాజిక కర్తవ్యాలు ఏవీ చెయ్యలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. దాన్ని సమాధి అంటాం, సమాధి స్థితి అంటాం. ఇవన్నీ చేయడానికి ధ్యానం అనేది చాలా ఉపకరిస్తుంది. మనకు చాలామంది ఋషులు అడవికి వెళ్ళి తపస్సు చేసుకునేవాళ్ళు. వాళ్ళు మనలాగా సంధ్యావందనం అవన్నీ చేసుకునేవాళ్ళు, కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండిపోతారు. వాళ్ళకు సామాజికమైన ఏ కర్తవ్యం వాళ్ళకు వహించదు. ఒక దేవుని చూడాలి, ఇలాంటి షోడశ సంస్కారాలు చేయాలి, సత్యనారాయణ చేయాలి, అలాంటివి ఏమి ఉండదు. తెల్లారికి స్నానం చేసి తపస్సు కూర్చున్నాడంటే మళ్ళీ రాత్రి లేవడం. కొంతమంది సంవత్సరాల తరబడి తపస్సు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సమాధి స్థితిలో. అది పుట్టలాగా కట్టేస్తుంది, అలాగే పుట్ట లోపల ఉండిపోతారు. మనం ఇలాంటివి చాలా సన్నివేశాలు మనం చూసి ఉన్నాం. ఇది సమాధి స్థితి. ఒక సాధకుడు సమాధి స్థితిని ఏ విధంగా చేరుకోవాలి, దానికి ఏ విధంగా సాధన చేయాలనేది ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. మనం ఈ అధ్యాయంలోని సమాధి స్థితి అపరోక్ష జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం లేదు, పొందడం కూడా చాలా కష్టం. అది ఒక్కొక్క స్టేజ్లోనూ మనం పెంచుకుంటూ నిగ్రహిస్తూ వెళ్ళడంలో వస్తుంది. ఈ జన్మలో కొద్దిగా సాధన చేసామనుకోండి, వచ్చే జన్మలో భగవంతుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మరింత ఎక్కువ అవకాశాన్ని ఇస్తాడు. సో ఇది ఇవాల్టి అధ్యాయంలోనిటువంటి శ్లోకాలు. సమయం అయింది కాబట్టి మరికొన్ని శ్లోకాలు మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఇవాళతో ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే శ్రీ.